వెల్కమ్ టు మీ ప్రమిళ రెసిపీస్. ఆ కాకరకాయ నువ్వుల పొడిని ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందామండి. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. అంతేకాకుండా చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుందండి. అంతేకాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. మామూలు కాకరకాయలాగా ఇది చేదుగా ఉండదండి. తింటుంటే చక్కగాను ఎంత టేస్టీగా ఉంటుందో మాటల్లో చెప్పలేము. ఒకసారి ఆ తయారీ విధానం ఏంటో చూద్దాం. ఇప్పుడు ముందుగా 250 గ్రాముల ఆ కాకరకాయలను తీసుకుని వాటిని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఇలా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలన్నమాట. వీటిని ఇప్పుడు ప్రక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 6 ఎండుమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు. నల్లగా వచ్చేస్తే కనుక మాడిపోతే టేస్ట్ అంత బాగుండదు, చేదుగా కూడా ఉంటుందన్నమాట. అందుకని మంచి స్మెల్ వచ్చేంత వరకు మనం వీటిని వేయించుకుంటే సరిపోతుందండి. ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు నువ్వులను తీసుకుని ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. మీ అందరికీ తెలిసిన విషయమే కదండి, నువ్వులు తొందరగా వేగిపోతాయని. ఈ నువ్వులు కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నువ్వులు ఎండుమిర్చి ఉన్నాయి కదా అవి వేసుకుని వాటితో పాటు 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా ఉప్పును యాడ్ చేసుకుని వీటిని పౌడర్ లాగా పట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని ప్రక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. మనకు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మనం 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలన్నమాట. ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకుని మనం నిలువుగా చీలికల్లా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలను మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు, ఇలా వేయిస్తే సరిపోతుందండి. ఇలా ఇవి వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కాకరకాయ ముక్కలు, ఆ కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు వీటిని మగ్గనివ్వాలండి. ఇలా ఒక 5 నిమిషాలు ఇవి మగ్గిన తర్వాత మనం మూత తీసి ఇందులో కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇలా ఈ ముక్కలన్నీ కూడా ఆ కాకరకాయ ముక్కలు బాగా మగ్గి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా పట్టుకున్నాం కదా నువ్వుల పొడి, ఆ నువ్వుల పొడిని వేసుకుని కలుపుకోవాలండి. మీకు ముందే చెప్పాను కదా నువ్వులు హెల్త్కి మంచిదని చెప్పాను కదండి. ఈ నువ్వుల పొడిని చక్కగా ఈ కాకరకాయ ముక్కలన్నిటికీ పట్టేలాగా చక్కగా అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఆ కాకరకాయ నువ్వుల పొడి రెడీ అయినట్లేనండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో చక్కగా దీన్ని సైడ్ డిష్గా మనం ఏ పప్పు, పప్పుచారో, రసము ఇవి పెట్టుకుని మనం దీన్ని నంచుకుని తిన్నట్లయితే కనుక అసలు టేస్ట్ చాలా సూపర్ అండి. మాటల్లో చెప్పనలవి కాదనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమిళ రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.